أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم فترى الذين في قلوبهم مرض يسارعون فيهم يقولون نخشى أن تصيبنا دائرة فعسى الله أن يأتي بالفتح أو أمر من عنده فيصبحوا على ما أصروا في أنفسهم نادمين ويقول الذين آمنوا أهؤلاء الذين أقسموا بالله جهد أيمانهم إنهم لمعكم حبطت أعمالهم فأصبحوا خاسرين يا أيها الذين آمنوا من يرتد منكم عن دينه فسوف يأتي الله بقوم يحبهم ويحبونه أذلة على المؤمنين عزة على الكافرين يجاهدون في سبيل الله ولا يخافون لومة لائم ذلك فضل الله يؤتيه من يشاء والله واسع عليم आप देखेंगे कि जिनके दिलों में बीमारी है वो दौड़ दौड़ कर उनमें घुस रहे हैं। आप देखेंगे कि जिनके दिलों में बीमारी है वो दौड़ दौड़ कर उनमें घुस रहे हैं और कहते हैं कि हमें खतरा है, ऐसा ना हो कि कोई हादसा हम पर पड़ जाए। बहुत मुमकिन है कि अल्लाह फतह दे दे या अपने पास से कोई और चीज़ लाए, फिर तो ये अपने दिलों में छुपाई हुई बातों पर नादिम होने लगेंगे और अपने दिलों में छुपाई हुई बातों पर नादिम होने लगेंगे और ईमानदार कहेंगे कि क्या यही वो लोग हैं जो बड़े मुबालगे से अल्लाह की कसमें खाकर कहते हैं कि हम तुम्हारे साथ हैं। उनके अमाल गारत हुए और ये नाकाम हो गए। ईमान वालों, तुम में से जो शख्स अपने दीन से फिर जाए तो अल्लाह बहुत जल्द ऐसी कौम को लाएगा जो अल्लाह की महबूब होगी। वो कौम अल्लाह की महबूब होगी और वो भी अल्लाह से मोहब्बत रखती होगी। वो नरम दिल होंगे, वो लोग मुसलमान होंगे और नरम दिल होंगे।
मुसलमानों पर और सख्त होंगे कुफ़ार पर, मुसलमानों पर और सख्त होंगे कुफ़ार पर, और नरम दिल होंगे मुसलमानों पर और सख्त होंगे कुफ़ार पर। अल्लाह की राह में जहाद करेंगे और किसी मलामत करने वाले की मलामत की परवाह भी ना करेंगे। यह है अल्लाह का फजल, जिसे चाहे दे। अल्लाह बड़ी विसाअत वाला और ज़बरदस्त इल्म वाला है। इन आयत को अल्लाह तबारक व तआला యూదు నసారా గురించి చెప్తున్నారు. వాళ్ళు చాలామంది ముస్లిమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెనకాల వేరే మతానికి వెళ్ళిపోతే అది మంచిది కాదు. ఎందుకంటే భయంతో వాళ్ళ చనిపోతారేమో, వాళ్ళు వేరే మాకు చంపుతారేమో అని భయంతో వాళ్ళు వేరే మతానికి వెళ్ళిపోతే ఇది తప్పు అంటున్నారు. ఒకే మతం యాని అల్లా మతం ఒకటి, కల్మా ఒకటి, యాని లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ కల్మా చదివిన తర్వాత మళ్ళీ మునాఫిక్ కాకూడదు. ఆ కాలంలో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా మునాఫికులు ఉండే. మస్జిద్ నబీలో వచ్చి నమాజ్ చేసేటోళ్ళు, నమాజ్ చదివి సఫ్లో ఉండేవాళ్ళు, కానీ వాళ్ళ గుండెలో ఇంకా ప్రేమ లేకుండే. వాళ్ళు మునాఫికులు ఏంటి, అల్లాహ్ తబారక వ తఆలాకి ఏం నష్టం చేయలేరు, వాళ్ళే నష్టపోతారు. తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, మునాఫికులు, మేము మీతోనే ఉంటున్నాం, మేము ముస్లిమ్స్లు అంటారు. ఇంకోటి శాస్త్రతో చెప్తారు, ఖసం చూస్తారు మీతో ఉంటున్నారు అని. కానీ వాళ్ళు లోపల గుండెలు ఏముది ఉండదు. వాళ్ళు ఏం చేస్తే కూడా, ఈ నమాజ్ చేస్తూ కూడా, మంచి అమాల్ చేస్తూ కూడా ఏం అల్లాహ్ తబారక వ తఆలా వాళ్ళకి ఏం నేకిలు ఇయ్యరు. వాళ్ళకి నరకానికి పంపిస్తారు, స్వర్గానికి పంపరు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సోత కోసం చేసుకున్నారు, కానీ అల్లాహకి రాజీ చేయలేరు, మునాఫికులు అయిపోయినారు. వాళ్ళన్ని అమాలు ఘారాత్ అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. అట్లాగే ఈమాన్ వారికి చెప్తున్నారు అల్లాహ్ తబారక వ తఆలా, ఈమాన్ వాళ్ళు అని. మీరు కూడా అట్లాగే చేశారు అనుకోండి, మీరు కూడా అట్లాగే నరకానికి పోతారు, మీరు అట్లా చెబాకని అంటున్నారు ముస్లిమ్స్లోకి. కొంతమంది ఏమంటారు, భయంతో ఇస్లాంకి వచ్చేస్తారు. ఆ కాలంలో కూడా ఇస్లాం గాలి ఉంది అని, దాని లోపల ఈమాన్ లేకుంటే ఏమిది లే, కానీ వాళ్ళు ముస్లిమ్స్కి ఏం నష్టం చేయలేరు. అట్లాగే అల్లాహ్ తఆలా ఏం చెప్తున్నారు, మీరు ఇట్లా చేస్తే నేను ఒక మనుషులకు తయారు చేస్తే అల్లాహ్ తఆలా పుట్టిస్తా అంటున్నారు, ఒక కౌముని పుట్టిస్తా అంటున్నారు. వాళ్ళు అల్లాహ్తో చాలా ప్రేమిస్తారు అంటున్నారు. అట్లాగే అల్లాహ్ కూడా వాళ్ళతో ప్రేమిస్తారు అంటున్నారు అల్లాహ్ తబారక వ తఆలా. వాళ్ళు ముస్లిమ్స్కి మెత్తగా ఉంటారు, మంచిగా మాట్లాడతారు. అట్లా కుఫార్కి వాళ్ళు అసక్తి ఉంటారు అంటున్నారు. కుఫార్కి అసక్తి అంటే కాఫీలు ముస్లింకి చాలా నష్టం చేస్తారు, వాళ్ళకి ఈ నష్టం చేస్తారు. అందుకోసం వాళ్ళకి వాళ్ళ మాట విని వాళ్ళకి చేయరు. వాళ్ళు అల్లాహ్ రాస్తారు, జిహాద్ చేస్తారు, తబ్లీగ్ చేస్తారు. వేరే వాళ్ళది మాట చెప్తే కూడా వాళ్ళ మాట వినరు. వాళ్ళు మంచిగా ఇస్లాంని పాటిస్తారు. వాళ్ళకి అల్లాహ్ ఏం చేస్తారు, అప్పుడు ఫజలు తీసుకుంటారు, వాళ్ళకి రహమత్ చేస్తారు, వాళ్ళందరినీ మంచిగా చేస్తారు, వాళ్ళందరినీ విద్య ఇస్తారు, దీని విద్య ఇస్తారు.
అందుకోసం మేము ముస్లిమ్స్లో ఏం చేయాలా, మంచిగా ఉండాలా. అసలు దేవుడితో మంచిగా ఉండాలా, అల్లాహతో మంచిగా ఉండాలా. మా గుండెలు ఉండే లోపల ఇస్లాం ఈమాను మేము ఆ శాశ్వతం మంచిది పెట్టుకోవాలా, విశ్వాసం మంచిగా పెట్టుకోవాలా. గుండెలో ఒకటి, నోరులో ఒకటి, ఇది అలాగే సరిపోదు. నోరు నుంచి మంచిగా మాట చెప్తారు, అన్నీ చెప్తారు, కానీ గుండెలో ఏముంది, దునియాతో మొహబ్బత్ ఉంది. రెండు ఒకే గుండెలో రాదు. దునియా మొహమ్మద్, దునియాది ప్రేమ కూడా, కానీ ఖురాన్ది అల్లాది ప్రేమ కూడా ఒక్కడి జమా కాదు. అల్లా ప్రేమకి దునియాకి తీసేస్తారు. దునియా ఎంత పెద్ద వస్తే కూడా లాభానికి పక్కన మేము ఫస్ట్ అల్లాతో నమాజ్ అల్లా చేస్తాం, తర్వాత దునియా పని అంటాం. లేకుంటే ఫస్ట్ దునియా తర్వాత దీన్ అంటాం. తో దునియా నుంచి దీనికి కొనలేరు ఎవరో. కానీ డబ్బుతో ఇస్లాంకి కొనడానికి శక్తి లేదు. అల్లా తాలాకి అది మంచిది కాదు. అందుకోసం మేము అమ్మపోకూడదు ఇస్లాంని. చాలామంది డబ్బులు ఇస్తే మీరు ఇటు రాండి అటు రాండి మా మాట వినండి అంటే మాకు అవసరం లేదు. మాకు వెళ్ళేంత వరకు ఇట్లా బతికిస్తారు. మాకు బీదతరగం మంచిది, కానీ డబ్బులు తీసుకొని మేము వేరే వాళ్ళ మాట వినము. అందుకు ఇస్లాం మాకి ఒకే మతం, మనకి అందరి మతం కన్నా మా మతం మంచిది. దాంట్లో అన్ని శాశ్వతంగా మంచిది ఉంది. కల్మా మాకి అన్ని, కల్మా ఒకటి, ఖురాన్ ఒకటి, మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు अलैहि वसल्लम ఒకటే आखिरी प्रवक्ता, लास्ट प्रवक्ता. अल्लाह से दुआ है कि हमें इन बातों पर करने की तौफीक अता फरमाए. सुभान अल्लाह बिहम्दिही, सुभानक अल्लाहुम्मा व बिहम्दिका, अशहदु अल्ला इलाहा इल्ला अंत,